వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. జగన్ పోరాట పిలుపుతో ఆక్వా రైతులకు మేలు జరిగింది. ఆక్వా రైతులు ఫీడ్ తయారీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు సమక్షంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. అయితే ముఖ్యమంత్రి సూచనలతో ఫీడ్ ధర ₹4 తగ్గించేందుకు ఫీడ్ యాజమాన్యాలు అంగీకారం తెలిపాయి. అయితే ఆక్వా రైతుల కోసం జూలై 1-2 తేదీల్లో ఆందోళనకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. ఈ నెలాఖరులోగా ఫీడ్ ధరలు తగ్గించాలంటూ కూడా డెడ్ లైన్ విధించారు. అయితే జగన్ ను రైతులు కలిసినటువంటి 3వ రోజే ఫీడ్ ధరలు తగ్గింపు మాత్రం కొంతవరకు హర్షం వ్యక్తమవుతుంది. అయితే ఫీడ్ ధరలు తగ్గించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. దేశంలోనే అత్యధికంగా ఆక్వా కల్చర్ కి సంబంధించినటువంటి ఉత్పత్తి విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ కి ఆక్వా హబ్ గా మార్చేటువంటి దిశగా గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, తాజాగా కూటమి ప్రభుత్వంలో ఆక్వా ఫీడ్ ధరలు తారాస్థాయికి చేరినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే విపరీతంగా పెట్టుబడి వ్యయం పెరగడంతో మాత్రం మేతకు సంబంధించినటువంటి అంశాలు, రొయ్యలు, చేపల మేతల ధరలు కూడా విపరీతంగా భారీగా పెరిగినటువంటి వైనం. అయితే సోయాబీన్ తో పాటుగా చేపల నూనె వంటి ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల మేత ఖర్చులు రైతులకు పెనుభారంగా మారుతున్నాయి. మందులు, అదేవిధంగా రసాయనాలకి సంబంధించి చెరువులు నిర్వహించేటువంటి చెరువులకి వాడేటువంటి మినరల్స్ ఇష్యూలో కానివ్వండి, ప్రోబయోటిక్స్ కి సంబంధించినటువంటివి, మరి ముఖ్యంగా ధరలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరుగుతుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో 1-2 అంటే జూలై 1-2 తేదీల్లో ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం, అదేవిధంగా ఫీడ్ ధరలు తగ్గించాలంటూ కూడా ఆయన ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. అయితే రైతులు జగన్ ను కలిసినటువంటి 3వ రోజే కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చేసింది. ఫీడ్ ధర దాదాపు ₹4 తగ్గించేందుకు కూడా యాజమాన్యాలు అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు జగన్ తో పాటుగా కూటమి ప్రభుత్వానికి కూడా రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మొత్తం చూసేట్టుగా మళ్ళా ఒకసారి జరుగుతా ఉన్న ఇబ్బందులు, జరుగుతా ఉన్న నష్టాలు ఆ టయానికి ఇంకా మనం హైలైట్ చేసే కార్యక్రమం చేద్దాం. ఆ జూలై 1-2 తారీఖులు మనం నా ప్రోగ్రాం పెట్టే లోపల ఇళ్లలో పరివర్తన వచ్చి, ఇళ్లలో ఏదైనా మార్పు వచ్చి, ఈ ₹10 ఏదైతే పెంచినారో ఇప్పుడు ₹10, ₹12 ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచింది తగ్గిస్తారేమో అని ఆశిద్దాం. ఆ పెంచింది తగ్గించే దానికోసం టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఆ జూలై 1వ తారీఖు దాకా టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించని పరిస్థితి కనిపిస్తే జూలై 1వ తారీఖు ఇద్దరి విషయం మనం ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండి, ప్లాన్ చేయండి. గట్టిగా అందరము మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్ని కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. చేసి రైతుల తరఫున తోడుగా నిలబడే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేద్దాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. దేశంలోనే ఆక్వా హబ్ గా ఆంధ్రప్రదేశ్ పేరుగాంచిన పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరగడంతో రైతులపైన కూడా ఒత్తిడి పెరగడం, వారు జగన్ ని కలవడం, జగన్ ను కలిసినటువంటి 3వ రోజే దానికి సంబంధించిన ఫీడ్ ధర తగ్గింపు వ్యవహారం ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. అయితే జూలై 1-2 తేదీల్లో వైఎస్ఆర్సీపీ నేరుగా ఆందోళనకు పిలిపించింది. ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు, వారికి పవర్ సబ్సిడీ, అదేవిధంగా ఫీడ్ ధరలు పెంచడం, వీటి అన్నిటిపైన కూడా నేరుగా ప్రభుత్వాన్ని పలుసార్లు విన్నవించారు. రైతులు రోడ్లెక్కి ఆందోళన చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. అయితే ఇటీవల తాడేపల్లి వెళ్లి ఆక్వా రైతులు నేరుగా జగన్ ని కలిశారు. మీరు ఒక్కసారి పిలుపు ఇవ్వండి, ప్రభుత్వం ఆటోమేటిక్ గా తగ్గుతుంది, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందంటూ జగన్ ని రైతులు రిక్వెస్ట్ చేయడం, నేరుగా జగన్మోహన్ రెడ్డి జూలై 1-2 తేదీల వరకు 1-2 తేదీ ఆందోళన పిలిపించడం జరిగింది. ఈ మధ్య సమయంలో ప్రభుత్వం ఏదైనా తగ్గిస్తుంది ధరలు అనే కోణంలో సమయం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి ఆక్వా ఫీడ్ కి సంబంధించిన యజమానులతో మాట్లాడారు. ఉన్న ధరలో దాదాపు ₹4 తగ్గించారు. ఈ ₹4 ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వరుసగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇల్లు తాడేపల్లికి ప్రజా సమస్యలతో వరుసగా ఆందోళన బాటలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే సమస్యలు ఉన్న నేతలు, సమస్యలు ఉన్న ప్రజలు, సమస్యలు ఉన్న రంగాలు నేరుగా వెళ్ళడం. డిఎస్సి అభ్యర్థులు, క్రీడా కోటల ఉద్యోగాలు రాని అభ్యర్థులు, మరోపక్క నేరుగా ఫ్లైఓవర్ కు సంబంధించిన బాధితులు,
ఇటు ఆక్వా రైతులు నిన్న ఏదైతే సాయి కృష్ణ తల్లిని పరామర్శించి ఇలా వరుస సంఘటనల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడానికి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారనే ప్రచారం మనకు నడుస్తుంది. అయితే ఆక్వా రైతుల విషయంలో జగన్ నేరుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధరలు తగ్గించకపోతే ఖచ్చితంగా నిరసనలు చేస్తాం, దేశవ్యాప్తంగా ఆ నిరసనలు ఆందోళనలు తమ వైపు చూసేలా చేస్తామంటూ జగన్ రైతులకు ఇచ్చిన హామీలు కూడా మనం గమనించాం. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం గత రాత్రి సమావేశం అయింది. ఆక్వా రైతులు ఆక్వా ఫీడ్ల యజమానులతో మాట్లాడింది. నేరుగా ₹4 ధరలు తగ్గించింది. అయితే ఇక్కడ ప్రధానంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పైన చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుందంటూ అటు ప్రజలు ఇటు రైతులు కూడా అభిప్రాయపడిన నేపథ్యం. ఇటీవల కాలంలో జగన్ గత 2 ఏళ్ల కాలం నుంచి కూడా ఆయన ప్రజల్లోకి రాకపోవడం, నేరుగా ప్రజా సమస్యల పైన కేవలం తన పార్టీకి సంబంధించిన నేతల కార్యక్రమం దిశానిర్దేశం చేయడమే జరుగుతుంది. కానీ ఒక్కసారి ఆక్వా రైతులకు సంబంధించి తాను రోడ్డెక్కుతానని పిలుపునివ్వడంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. నేరుగా ₹4 ధర తగ్గించింది. ఇటు సబ్సిడీ విషయంలో కూడా చర్యలు తీసుకుంటాము, పవర్ సబ్సిడీ విషయంలో కూడా చర్యలు తీసుకుంటాము, అది కూడా తగ్గించే ప్రయత్నం చేస్తామంటే చంద్రబాబు నాయుడు నేరుగా హామీ ఇచ్చిన నేపథ్యం చూసాం. సిరాజ్. ఎస్ రెడ్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆక్వా హబ్ గా మారినటువంటి వైరం అత్యధికంగా దేశంలో ఆక్వాను ఎగుమతి చేస్తున్నటువంటి దృష్టి మనం చూస్తున్నాం. అమెరికా, యూరప్ దేశాలతో పాటుగా ప్రధానంగా చైనా కూడా అత్యధికంగా ఆక్వాను ఎగుమతి చేసేటువంటిది. కానీ పెట్టుబడి భారం విపరీతంగా పెరగడం వల్ల ఆక్వా రైతులు కూడా తీవ్రమైనటువంటి సమస్యల మీద ఉన్నారు. సో కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టాలంటూ కూడా రైతులు వాపోయారు. జగన్ పోరాటం పిలుపుతో ఆక్వా రైతులకు తాజాగా మేలు చేసేటువంటి వార్తగానే భావించాలి. ఆక్వా రైతులు మరి ముఖ్యంగా పెట్టుబడిలో కీలకంగా యూజ్ చేసేటువంటి ఫీడ్ తయారీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు సమక్షంలో ఇరు వర్గాల మధ్య కూడా సయోధ్య కుదిరినట్లుగా తెలుస్తుంది. దాదాపు ఫీడ్ ధర ₹4 తగ్గించేందుకు కూడా ఫీడ్ యాజమాన్యాలు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. ఆక్వా రైతుల కోసం జూలై 1-2 తేదీల్లో ఆందోళన పిలుపునిచ్చారు విపక్ష నేత వైఎస్ జగన్. ఈ నెలాఖరులోగా ఫీడ్ ధరలు తగ్గించాలంటూ కూడా డెడ్ లైన్ విధించారు. అయితే జగన్ ను రైతులు కలిసినటువంటి 3వ రోజే ఫీడ్ ధరలు తగ్గింపు మాత్రం కొంతవరకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెట్టుబడి సహాయం సరిగ్గా లేక మరి ముఖ్యంగా కరెంటు కోతలకి సంబంధించి సబ్సిడీలకు సంబంధించినటువంటి సమస్యలతో పాటుగా పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోతే గతంలో మాదిరిగానే క్రాప్ హాలిడే తప్ప మరో మార్గం లేదంటూ కూడా ఆక్వా రైతులు వాపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా ఫీడ్ పైన ₹4 తగ్గింపు మాత్రం కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి.